హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక వార్త అయితే వచ్చింది. 117 ఇంజనీరింగ్ వేకెన్సీలు ఖాళీ ఉన్నాయని చెప్తున్నారు. యాక్చువల్గా లష్కర్ నియామకాలు ఇంజనీరింగ్ కింద వాళ్ళ నియామకాలు అన్నమాట. వీళ్ళే మొత్తం కెనాల్ని క్లీన్ చేయడం, ప్రవాహం ఎంత ఉంది, ఎక్కడ ఎంత నీటిని వదలాలి అని వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వీళ్ళు చేస్తారు. ఇప్పుడు ఈ లష్కర్ పోస్టులు లేవు. చూడండి, లష్కర్ నియామకానికి జలవనరుల శాఖ దాదాపు చెక్ పెట్టింది. ఇంజనీరింగ్ పోస్టుల భర్తీలో కూడా ప్రభుత్వం చేపట్టడం లేదు. వివిధ స్థాయిలో మొత్తం 117 ఇంజనీరింగ్ ఖాళీలు ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో నీటి యాజమాన్య నిర్వహణ ఎలా చేయగలమని జలవనరుల శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ శాఖలో 3 ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఏఈసి పోస్టులు గాను 2 మాత్రమే అడ్హోక్ పద్ధతిలో నియమించారు, భర్తీ చేశారు. మరో పోస్టు ఖాళీగా ఉండడంతో రాష్ట్రంలో 19 చీఫ్ ఇంజనీరింగ్ పోస్టులకు గాను 13 పోస్టులను అడ్హోక్ పదోన్నతులు ఇచ్చారు. ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. తర్వాత సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ పోస్టులు 51 ఉంటే వాటిలో 16 ఖాళీలు ఉన్నాయి. అత్యంత కీలకమైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులు 267 ఉండగా వాటిలో ఏకంగా 92 ఖాళీలు ఉన్నాయి. ప్రాజెక్టుల యొక్క యాజమాన్య నిర్వహణకు ఇదే ఆటంకంగా మారింది. దిగువ స్థాయిలో అసిస్టెంట్ ఇంజనీరు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పోస్టులు దాదాపు 600 దాకా ఖాళీలు ఉన్నాయి. ప్రాజెక్టు నిర్వహణ అత్యంత ముఖ్యమైనటువంటి లష్కర్ నియామకాలు జరగట్లేదు. అసలు వీళ్ళు ఇంపార్టెంట్. కొన్ని ప్రాజెక్టులలో అవుట్సోర్సింగ్ లష్కర్లను నియమిస్తున్నారు. పర్మనెంట్ వాళ్ళని నియమించుకుంటే గవర్నమెంట్ శాలరీ ఇవ్వాలి. అవుట్సోర్సింగ్ అయితే ప్రాజెక్టు నిర్వహించే వాళ్ళే శాలరీ ఇస్తారు. తర్వాత చూపిస్తున్నారు. లేకపోవడం వల్ల పలు ప్రాజెక్టులు కాలువల్లో ఇంజనీరింగ్ స్వయంగా దిగి నీటి ప్రవాహాన్ని అంతరాయం లేకుండా చూసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం తక్షణమే ఇంజనీర్లు లష్కర్ల నియామకం మీద దృష్టి పెట్టాలని, తర్వాత ఖాళీలను భర్తీ చేయాలని ఇంజనీరింగ్ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఈరోజు వార్త.